హాయ్ హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఈజీ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. ఈ వర్క్ ఎనర్జీ పవర్స్ చాప్టర్లో మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది సెకండ్ క్వశ్చన్ అనమాట. డిఫైన్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ, స్టేట్ అండ్ ప్రూవ్ దట్ వర్క్ ఎనర్జీ థీరం ఫర్ కాన్స్టెంట్ ఫోర్స్. కాన్స్టెంట్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు వర్క్ ఎనర్జీ థీరంని ప్రూవ్ చేయమన్నారు. వర్క్ అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ అంటే అనేది డెఫినేషన్స్ ఇవ్వమన్నారండి. ఇది క్వశ్చన్. దాని ఫస్ట్ నేను దాన్ని మొత్తం మీరు ఏ వేసే క్వశ్చన్ రాసినా 8 పాయింట్స్ ఉండేలా చూడండి. 8 పాయింట్స్ కూడా మనం మెన్షన్ చేస్తారు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చి వర్క్ అంటే ఇట్ ఈస్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్ అండ్ డిస్ప్లేస్మెంట్ వెక్టార్. వర్క్ ఫార్ములా అనమాట. W=F.S. నెక్స్ట్ కైనెటిక్ ఎనర్జీ, ఇట్ ఈస్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. కైనెటిక్ ఎనర్జీ ఎప్పుడు కూడా మోషన్లో ఉన్నప్పుడే వస్తుంది అనమాట. మోషన్ వల్ల వచ్చే దాని యొక్క ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ఫార్ములా వచ్చేసరికి 12mv². ఇక్కడ m అనేది మాస్, v అనేది ఏమో వెలాసిటీ. వర్క్ ఎనర్జీ థీరం ఫస్ట్ స్టేట్మెంట్ చెప్తున్నానండి. ద వర్క్ డన్ బై ఎ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. దీనికి ఫార్ములా చూడండి. W=12mv² - 12mv². అంటే వర్క్ డన్ ఎంతైతే ఒక ఫోర్స్ మన బాడీకి అప్లై చేసినప్పుడు ఆ నెట్ ఫోర్స్ ఎంత వర్క్ డన్ ఉంటుందో అది దేనికి ఈక్వల్ అవుతుందంటే కైనెటిక్ ఎనర్జీ యొక్క చేంజ్ అనమాట, డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుందని స్టేట్మెంట్. అది మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రూఫ్. సపోజ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ మూవింగ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ u. అక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి పక్కన. ఈ డయాగ్రామ్లో ఫస్ట్ ఏం చేసాము, ఒక బాడీ తీసుకున్నామండి. అది m అనే మాస్తో ఉంది. దాన్ని ఏం చేసామంటే ఇనిషియల్ వెలాసిటీ u తోటి కొంత ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ బాడీ ఏమైందంటే కొంచెం మూవ్ అయిందండి. ఇంకో ప్లేస్కి వచ్చింది, సెకండ్ ప్లేస్కి. ఇది m అండి. ఇది ఇనిషియల్ పొజిషన్, ఇది ఫైనల్ పొజిషన్ అనమాట. ఇది ఇనిషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. ఎంత డిస్ప్లేస్మెంట్ జరిగింది అంటే s అనే డిస్ప్లేస్మెంట్ అయింది. ఇక్కడ వచ్చేసరికి మనం ఎక్కడ చేసామని చెప్తున్నానండి. సపోజ్ ఈ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ మూవింగ్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ, కాన్స్టెంట్ ఫోర్స్ F అని ఒక F అనే ఫోర్స్ చేసాము. సేమ్ డైరెక్షన్, ఒకటే డైరెక్షన్, మొత్తం చూడండి ఒకటే డైరెక్షన్లో ఉంది. హారిజాంటల్గానే మూవ్ అవుతుంది. లెటెస్ట్ ఫైనల్ వెలాసిటీ ఇస్ v ఆఫ్టర్ టైం v. కొంత టైం తర్వాత ఏం జరుగుతుంటే ఫైనల్ వెలాసిటీ vకి వచ్చేస్తుంది. ఎందుకంటే చూస్తే వినో యాక్సలరేషన్ ఫార్ములా తెలుసు. ఇది కూడా ఎలా వస్తుంది అంటే వెలాసిటీ ఫార్ములాను మనం చేస్తుంటాం. డిఫరెన్షియేషన్ చేయడం వల్ల వెలాసిటీని యాక్సలరేషన్ వస్తుంది. సో A = డిఫరెన్స్ ఆఫ్ వెలాసిటీస్ బై t. యావరేజ్ వెలాసిటీ ఏంటంటే v+u/2 మనకు తెలుసు ఫార్ములా. డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటంటే యావరేజ్ వెలాసిటీ ఇంటూ టైం. యావరేజ్ వెలాసిటీస్కి v+u/2 ఇంటూ టైం t. మనకు కావాల్సింది ఏంటి, మనకు కనుక్కోవాల్సింది వర్క్. కాబట్టి వర్క్ ఫార్ములా F×S. F అంటే మనకు ఆల్రెడీ తెలుసు, m మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఇంటూ s డిస్ప్లేస్మెంట్. m ఇంటూ v-u/t ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ v+u/2 ఫ్రమ్ ఈక్వేషన్ 2. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేశానండి. 12m ఇక టీకి క్యాన్సిల్ పోతుంది. v-u ఇంటూ v+u, ఇది a - b ఇంటూ a+b ఫార్ములా లాగా ఉందండి. a² - b². దాన్ని విడివిడిగా రాశాను సపరేట్గా. 12mv² - 12mv². ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థీరం అనేది ప్రూవ్ అయిందండి. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఎనర్జీస్, కైనెటిక్ ఎనర్జీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, డిఫైన్ ఎలాస్టిక్ అండ్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. Derive expression for the final velocities of bodies in one-dimensional elastic collision when one body collides with other body which is initially at rest. అంటే యాక్చువల్గా ఏమిటంటే ఎలాస్టిక్ కొలిజన్, ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్స్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్, ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఇంకో మూవింగ్ బాడీ వచ్చి దాన్ని కొలిజన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అది ఇవ్వాలి చూసి మళ్ళీ నెక్స్ట్ ఫైనల్ వెలాసిటీస్ కనుక్కోమన్నాడు. ఏవి v1 v2 ఫైనల్ వెలాసిటీస్ ఉంటాయి కదా, మూవ్ అయిన కొలిజన్ ఆఫ్టర్ తర్వాత అవి కనుక్కోమన్నారు అనమాట. ఫస్ట్ నేను ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ చెప్తున్నాను చూడండి. ఎలాస్టిక్ కొలిజన్ ఇట్ ఈస్ ద కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్సర్వ్డ్. కొలిజన్ అయిన తర్వాత కూడా మొమెంటము కైనెటిక్ ఎనర్జీ కనుక చేంజ్ అవుతాయి అవ్వకపోతే దాన్ని ఏమంటారు, కన్సర్వ్డ్ అంటారు అనమాట. దాన్ని ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. ఎగ్జాంపుల్ కొలిజన్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్స్. గ్యాస్ మాలిక్యూల్స్ మనకి తెలుసు కదా, మూవింగ్ అయితే టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ ఉంటుందన్నమాట. బిఫోర్ ఆఫ్టర్ ఏదైనా కానీ చేంజ్ అనేది సేమ్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ఇట్ ఈస్ ద కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్సర్వ్డ్ బట్ నాట్ కైనెటిక్ ఎనర్జీ. మొమెంటమ్ మాత్రం మారదు బట్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అవుతుంది అనమాట. దాన్ని ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. అది ఎగ్జాంపుల్ సరే కొలిజన్ బిట్వీన్ బుల్లెట్ అండ్ ఇట్ టార్గెట్. ఇది బుల్లెట్ని మనం గన్ ఫైర్ చేసినప్పుడు వేరే దగ్గర పర్సన్ గన్ దేనికన్నా టార్గెట్ చేసినప్పుడు ఆ బుల్లెట్ దాని ఎనర్జీ అనేది చేంజ్ అయిపోతుంది, కానీ మొమెంటమ్ మాస్ మాత్రం చేంజ్ అవ్వదు అనమాట. సో మొమెంటమ్ అలాగే ఉంటుంది.
అది దానికి ఇచ్చింది అనమాట. నెక్స్ట్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. అసలు వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే డెఫినేషన్: ఇఫ్ ద వెలాసిటీస్ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ఆర్ కన్ఫైన్డ్ టు ద సేమ్ స్ట్రైట్ లైన్. అంటే కింద డయాగ్రామ్ చూడండి, ఇక్కడ ఒక బాడీని ఇంకో బాడీ వచ్చి కొలిజన్ చేసినప్పుడు అది రెండు బాడీస్ కూడా ఒకటే డైరెక్షన్ అనమాట, స్ట్రైట్ లైన్ డైరెక్షన్లో వెళ్ళాలి. అలా ఉన్నప్పుడు అలాంటి కొలిజన్స్ ఏమంటారంటే వన్ డైమెన్షనల్ కొలిజన్స్ అంటారనమాట. ఒకటే స్ట్రైట్ లైన్లోనే వెళ్తాయి అనమాట. కన్సిడర్ టూ స్పియర్స్ A and B of masses m1 and m2 మూవింగ్ విత్ ఇనిషియల్ వెలాసిటీస్ e1 and e2. m1 u1 m2 u2. ఆఫ్టర్ కొలిజన్ ఇది m1 v1 m2 u2. ఓన్లీ ఒక స్ట్రైట్ లైన్లోనే వెళ్తాయి అనమాట అవి. అండర్గోన్ ఎలాస్టిక్ కొలిజన్ జరిగింది అనుకుందాం. లెట్ v1 v2 బి ద వెలాసిటీస్ ఆఫ్టర్ కొలిజన్ తర్వాత v1 v2 వెలాసిటీస్ చేంజ్ అని మాసెస్ అలాగే ఉన్నాయి. ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. లా ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఏంటి? బిఫోర్ రెండు యాడ్ చేసినప్పుడు ఎంత ఉంటుందో ఆఫ్టర్ అలాగే ఉంటుంది, ఎందుకంటే నో చేంజ్ అనమాట. సో బట్ m2 ఈజ్ ఇనిషియల్ అట్ రెస్ట్. m2 ఇక్కడ రెస్ట్ అని చెప్పాను. u2 అనేది ఎందుకంటే వాడి ఇచ్చిన కండిషన్ అది, ఒక బాడీ రెస్ట్లో ఉందన్నాడు కాబట్టి నేను m2 సెకండ్ బాడీ రెస్ట్లో ఉందనుకున్నా. ఫస్ట్ బాడీ వచ్చి సెకండ్ బాడీని కొలైడ్ చేసింది, అప్పుడు u2 అనేది 0 అయిపోతుంది. అప్పుడు m1 e1 m1 v1 ప్లస్ m2 v2 అవుతుంది. దీని నుంచి నేను ఏం చేశానంటే మాస్ m1 మొత్తం ఒక సైడ్ తెచ్చుకున్నాను, m2 v2 చేశాను. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫ్రమ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రకారం కూడా బిఫోర్ ఆఫ్టర్ అనేది సేమ్ ఉంటుంది. సో హాఫ్ m1 u1 స్క్వేర్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ రెండు యాడ్ చేసాము, ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీకి. అలాగే ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీకి సెకండ్ బాడీ కైనెటిక్ ఎనర్జీ. ఈ రెండింటిలో కూడా u2 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. హాఫ్ m1 u1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంటుంది అంతే. దీనిలో కూడా మాస్ ఒక సైడ్ తీసుకొస్తున్నాను, m1 అనేది. m2 ఒకటి రైట్ సైడ్ ఉంది. హాఫ్ m1 u1 మైనస్ v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ హాఫ్ m2 v2 స్క్వేర్. ఈ ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేశాను. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, m1 క్యాన్సిల్ అవుతుంది. పైన u1 మైనస్ v1 దీన్ని a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో a మైనస్ b క్యాన్సిల్, a ప్లస్ b ఒకటే ఉంటుంది, ఆఫ్టర్ ఇది ఒకటే ఉంటుంది, క్యాన్సిల్ అయిపోతుంది. సో v2 ఈజ్ ఈక్వల్ టు u1 ప్లస్ v1 వస్తుంది ఇక్కడ. దీని నుంచి మనం v1 కూడా రాసుకోవచ్చు, v2 మైనస్ v1. ఇలా ఎందుకు రాశానంటే మనం v1 మనం కనుక్కోవాల్సిన ఫైనల్ వెలాసిటీ అంటే v1 అండ్ v2 వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి v2 ఈక్వల్ v1 వాల్యూస్ తెచ్చాను. ఈ v2 వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ వల్ల కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి v1 ఈజ్ ఈక్వల్ టు ఇది వస్తుంది అనమాట. చూడండి, m1 u1 మైనస్ m1 v2 ఇక్కడ ఉంది, m2 v2 ప్లేస్లో ఏం చేసి ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. v2 అనేది ఈక్వేషన్ 3లో ఉంది, తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే m1 u1 మైనస్ m1 v1 m2 v2 ఎంత u1 ప్లస్ v1 ఈ రెండు వస్తాయి. దీనిలో ఏం చేస్తుందంటే మనం ఫైండ్ అవుట్ చేస్తుంది v1 కాబట్టి v1 టర్మ్స్ అని ఒకవైపు తీసుకొస్తున్నాను. m1 v1 ఇటు సైడ్ తీసుకొచ్చాను. m1 v1 ఆల్రెడీ m2 v1 ఉంది ఇక్కడ. ఈ m1 u1 ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి అటు సైడ్ తీసుకెళ్తున్నాను. m2 u1 m1 u1 అటు సైడ్ తీసుకెళ్తున్నాను అనమాట. అప్పుడేమైతుంది? v1 ఈజ్ ఈక్వల్ టు m1 మైనస్ vm2 బై m1 m2. ఇది క్లారిటీ. ఇక్కడ మీకు కావాలంటే క్లారిటీగా ఈ కన్ఫ్యూజన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కాకుండా ఉంటే వాళ్ళకి నేను కొంచెం ఈజీ వేలో చెప్తున్నాను. చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి డైరెక్ట్గా m1 u1 మైనస్ m1 v1 ఈజ్ ఈక్వల్ టు m2 u1 ప్లస్ m2 v1. మనం ఏం చేయాలి అంటే v1 మొత్తం ఒక సైడ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన v1 కాబట్టి ఈ టర్మ్ని ఇటు సైడ్ తీసుకెళ్తుంది. ఇటు రాస్తున్నాను m2 v1 ఈ m1 v1 ప్లస్ m1 v1. ఇక్కడ టర్మ్ ఉంది కదా, ఈ టర్మ్ తీసుకొచ్చి ఇటు సైడ్ రాస్తున్నాను m1 u1 మైనస్ m2 u1. ఓకేనా? ఇప్పుడు ఈ రెండిట్లో v1 కామన్ తీయండి, m1 ప్లస్ m2. ఈ రెండిట్లో u1 కామన్ తీయండి, m1 మైనస్ m2. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన v1 కాబట్టి v1 ఇటు సైడే ఉంచి ఇది అటు సైడ్ తీసుకెళ్ళండి. m1 మైనస్ m2 బై m1 ప్లస్ m2 ఇంటూ ఇక్కడ ఆల్రెడీ u1 ఉంది, u1 ఇది ఇక్కడ ఉన్నాను. అప్పుడు చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది నీట్గా. v1 ఈజ్ ఈక్వల్ ఇదనమాట. ఇదేంటి మన ఫైనల్ వెలాసిటీ ఫస్ట్ బాడీకి వచ్చింది. సెకండ్ బాడీకి కనుక్కోవాలి. సెకండ్ బాడీకి కావాలంటే ఏంటంటే v1 వాల్యూ తీసుకెళ్ళి అదే సేమ్ ఈక్వేషన్లో పెట్టండి. u1 మైనస్ v2 మైనస్ u1 మైనస్ మైనస్ v2 అవుతుంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. ఇదేమవుతుంది? 2u1 అవుతుంది. 2m1 u1 మైనస్ m1 v2 ఈజ్ ఈక్వల్ టు m2 v2. మనం ఏం చేస్తే v2 కనుక్కోవాలి, దీని అటు సైడ్ తీసుకెళ్తున్నాను. m1 ప్లస్ m2 v2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఆల్రెడీ మిగిలిపోయింది అని 2m1 v1. సో నేను v2 కావాలి కాబట్టి ఈ బిఫోర్ ఉన్నది కూడా తీసుకెళ్ళి అటు సైడ్ పెడుతున్నాను. ఇటు మల్టిప్లికేషన్ కూడా అటు డినామినేటర్ కూడా వచ్చేస్తుంది, డివిజన్ అవుతుంది. 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1. ఈ v1 v2 ఇవే ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇది ఎక్స్ప్రెషన్ వెలాసిటీస్.
ఇది ఈరోజు క్లాస్ అండి. మనకు 2 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ ఒక క్వశ్చన్ చెప్పాను, మొత్తం 3 క్వశ్చన్స్. ఎస్సీకి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఇది అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా కావాలన్నా కానీ, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం ఏదైనా అన్నా కానీ నాకు కామెంట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు కావాల్సింది నేను అప్లోడ్ చేస్తాను వీడియో.